మనకి ఇక్కడ నుంచి ఒక 110 కిలోమీటర్స్ వస్తుంది. కార్వార్లో స్టే ఉన్నాము. గోకర్ణ ఆల్రెడీ చూసా కదా, అందుకని కార్వార్ 2 days ఉంటాను అక్కడ. మనకు హోమ్ స్టే దొరికింది. హోమ్ స్టే వాళ్ళు మనకు 1000 రూపీస్ పర్ డే ఛార్జ్ చేస్తున్నారు. నేను గోవాలో ఏం అబ్జర్వ్ చేస్తాను అంటే ఓవరాల్గా ఇక్కడ మనకు ఫ్రీడమ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అనుకో, అందుకే ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు. అండ్ ఎక్కడంటే రోడ్ల మీద బీర్లు తాగేస్తారు, నడుచుకుంటూ పోతారు, బీర్లు తాగుతారు. ఎందుకంటే ఇక్కడ అన్ని చోట్ల లిక్కర్స్ అయితే, వైన్స్ అయితే ఉన్నాయి. టిఫిన్ షాప్స్లో కూడా ఉన్నాయి, ఆఖరికి చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే అందరూ గోవాకి ప్రిఫర్ చేస్తారు ఆ ఫ్రీడమ్ కోసమే. వా ఇదే దీ వ్యూస్ కోసమే. లాస్ట్ టైం వచ్చినప్పుడు జస్ట్ మొబైల్తో రికార్డ్ చేసినాం. ఇప్పుడు మన యాక్షన్ 4తో ఎక్సలెంట్ ఉంటుంది ఈ ఫ్లైఓవర్. దీని తర్వాత మనకి ఇంకో ఫ్లైఓవర్ వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది, కేబుల్ బ్రిడ్జ్ లాగా. వా కేబుల్ బ్రిడ్జ్ లాగా చాలా పెద్దది, ఎక్సలెంట్ ఉంటుంది. ఆపడానికి ఉండేది కదా, ఫోటో తీసుకోవాలన్నది మొత్తం ఇక్కడ ఆగి. చాలా బాగుంటుంది మొత్తం. వా ఇది పెద్దది. మన కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్లో ఉండేదానికన్నా చాలా పెద్దది ఇది. వచ్చేసినాం, కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడైతే ప్రజెంట్ గోవా ఎగ్జిట్ అయిపోయేసి కార్వార్లోకి ఎంటర్ అయిపోతున్నాం. పెద్ద కొండ ఇక్కడ. ఓహో, అది లేదు, అది కూల్ చేసినారా బ్రిడ్జ్కి. కాళీ రివర్. అబ్బా వా. ఓకే, కాళీ రివర్ ఇక్కడలో సముద్రం కలుస్తుంది, ఇంకా చాలా బాగుంది. వా, अंदर पार्क नहीं सकते, पार्किंग अंदर. पीछे है पार्किंग. ఇప్పుడే మనము ఖర్వార్లోకి అయితే రూమ్ ఏదో తీసేసుకుని ఇచ్చేసినారు. ఇప్పుడు చాలా బాగుంది అయితే. మనకు 1000 రూపాయలు అయితే పడింది. ఇది పీక్ ఉంది కదా సీజన్, లాంగ్ వీకెండ్ మొత్తం కలిపి చాలా బాగుంది. బృందావన్ హోమ్ స్టే కర్వార్ అని కొడితేనే గూగుల్ మ్యాప్లో వచ్చేస్తుంది. చాలా బాగుంది. మనకు రూమ్ ఇచ్చారు, సింగిల్ పర్సన్ కాబట్టి ఫైన్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే రోల్, ఇక్కడ నాన్ వెజ్ అలో లేదు, వెజ్ ఒక్కటే. వాష్రూమ్ కూడా చాలా బాగుంది. మొత్తం ఇక్కడ ఫుడ్ కూడా ఉందనుకుంటా, అడుగుతాను నేను, ఇంకా చూడ. మనం ఇక్కడ ఫుడ్ తెచ్చుకుంటే కూడా హీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐరన్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది. చాలా బాగుంది మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే, సింపుల్గా. నేను కామెంట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను దీని లింక్, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. బాగుంది ఎవరైనా కర్వార్లో స్టే చేయాలంటే. చూపిస్తా బైక్కి పూజ చేయించేసేసి ఎంత అవుతుంది, టైం పడుతుంది. ఫైన్, మనకు బండికి ఫాగ్ లైట్స్ ఉన్నాయి కాబట్టి వచ్చేద్దాం. మనకి ఈ రూట్లో టన్నెల్ వస్తుంది, ఈ టన్నెల్ బాగుంటుంది పోవడానికి.
ఇక లాస్ట్ టైము ఇక్కడికి వచ్చినప్పుడు మా వాడిది ఇక్కడే నగేష్ గారిది ఇక్కడే పంచర్ అయిపోయింది. దగ్గర దగ్గర 2 కిలోమీటర్స్ తోసుకొని వచ్చింటే ఇక్కడ ఇద్దరు ఎట్లా చెప్పాలంటే ఎవరు తెలియదు అసలు. మేము అక్కడ సైడ్లో ఆక్కుని ఉంటే వచ్చి ఏమైంది అని అడిగినారు. భయ్యా ఇట్లా పంచర్ అయింది, తోసుకుంటూ వచ్చినాము చూబంట. పాపం వాళ్ళు దగ్గర దగ్గర 1.5 అవర్తో మాతోనే ఉండి ఇగో ఈ సందులో తీసుకొని పోయేసి అక్కడ పంచర్ షాప్ ఉంది. వాడిది హిమాలయన్ బండికి ట్యూబ్ దొరకదు ఇక్కడ. మళ్ళీ కుమ్టాని దగ్గరలో ఒక ప్లేస్ ఉంటుందంట, కుమ్టలోనే దొరుకుతుంది అన్నారు. అబ్బా ఎట్లా అదైనా పోదాంలే అనుకుంటే ఇక్కడ వాళ్ళకి ఏదో ఒకటి, సరే మా దగ్గర ఏదో ఒకటి ట్యూబ్ ఉంది వేసేస్తామని వేసేసినారు. చాలా హెల్ప్ చేసినారు అసలు, అన్నోన్ పీపుల్ అయ్యిండు కూడా. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే అసలు. మనమైతే వచ్చేసినాం ఇక్కడికి. పూజ మనం చేస్తాడు. ఓకే, శ్రీ మహాగణపతి టెంపుల్ ఇది గోకర్ణ. ఫస్ట్ వినాయకుడి దర్శనం చేసుకుని దెన్ ఇక్కడ మనకు మహాబలేశ్వరుడు టెంపుల్ ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. మెయిన్ ఎంట్రీ అక్కడ నుంచి కూడా ఉంటుంది. ఇప్పుడే 6:10కి అట్లా ఎంటర్ అయినా ఇప్పుడు 1.5 అవర్ పట్టింది దగ్గర దర్శనం అయితే అయిపోయింది. అన్న ఇంకా రిటర్న్ అయిపోవాలా. ఈ టెంపుల్ మనకు లోపల మూల విరాట్ అంటే ఆత్మలింగం ఉంటుంది, అక్కడ కూడా మనం తగిలిస్తారు. మొత్తము చాలా బాగుంటుంది మొత్తం ఎక్స్పీరియన్స్. మీకు మనల్ని టచ్ చేపిస్తారు ఆత్మలింగంని. ఇక్కడ ఈ సైడ్ పోతే బీచ్ వస్తుంది మనకు. అండ్ ఈ సైడ్ టెంపుల్ ఇది. అండ్ ఇక్కడ ఇంకా స్టార్ట్ అయిపోతే ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ కార్వార్లోకి వెళ్తాం. మనకి ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నారు. ఇక్కడైతే నిమజ్జనం చేస్తున్నారు అమ్మవారిని దసరాల తర్వాత. ఈరోజు మన డే 2 కార్వార్లో నేను వచ్చిన రెస్ట్ తీసుకున్నా. నేను పోయి గోకర్ణ చూసుకున్నా స్వామి టెంపుల్. అండ్ ఈరోజు అయితే మనము ఫస్ట్ తిరుపతి బీచ్, ఇది బ్లాక్ శాండ్ బీచ్ మనం కేరళలో చూసాం కదా, అట్లే ఉంటుందంట. ఓన్లీ ఇండియాలో 2 ఉన్నాయంట, ఒకటి కేరళలో అండ్ ఇక్కడ అన్నాడు. ఇది చూస్తా, ఇది పోయేసేసి దీని తర్వాత గార్డెన్స్, టెంపుల్ పోవాలా. మంచిగా టెంపుల్ పోయేసేసి పూజ చేయించుకోవాలా బండికి. 1 ఇయర్ అయింది కదా. లేదు దసరా అప్పుడే చేయించుకుందాం అనుకున్నా, ఇక్కడ దొరకలే. గోవాలో వాటర్ వాష్ దొరకల, ఏది దొరకల. నా ఇంకా పోయేసేసి ఇప్పుడు బీచ్ చూసుకుంటా. ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డే దీనికి ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒకటి పూజ చేపించేస్తా బైక్ అయితే మంచిగా. ఇప్పుడైతే మనం దేవ్ బ్యాక్ బీచ్కి అయితే వచ్చినాం. అబ్బా రే ఏంద్ర ఇంత బాగుంది. వాట్ ద హెల్ మ్యాన్. వా 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 అబ్బా దీని అక్క. ఐలాండ్స్ ఉన్నాయి ఇక్కడ మనకు, చాలా ఉన్నాయి. 1 2 3 4 కళ్ళకు కనబడేవే 4 ఉన్నాయి ఐలాండ్స్. వా 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 నీట్నెస్ కొంచెం లేదు కానీ వ్యూ మాత్రం కేక్ ఉంది. వార్షిప్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఇది కార్వార్లో. ఎంతోమంది ఓపెన్ చేసినట్టున్నారు. పోవాలి ఇప్పుడైతే చూసి. మనమైతే ఇంక దగ్గరకు వచ్చేసినాం. ఒక 1.5 కిలోమీటర్స్. దిండికుల్ డ్యామ్ అని చెప్పారు, కాదు భీమగుండ డ్యామ్ అనేసి. కానీ ఇక్కడ హొట్టేగల్ది డ్యామ్ అని చెప్పారు. ఇది ఆన్లైన్లో అయితే చూద్దాం ఎట్లుంటుందో. బాగుంటే ఫైన్. డ్యామ్ అయితే
అయితే ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడైతే మనం వచ్చేసినాం ఇక్కడికి పార్కింగ్ దగ్గరికి. పార్కింగ్ దగ్గర నుంచి ఇంకొక 15 మినిట్స్ వాక్ అన్నారు. చూద్దాం ఎట్లుందో. కొంచెం వ్యూ అయితే కొంచెం బాగుంది. ఇప్పుడు కొంచెం అట్లా సన్సెట్ అవుతా రేస్ సముద్రం అది మట్టి మీద పడతా బాగుంది. చూద్దాం. పార్క్ చేసిన దగ్గర నుంచి ఇది అబ్బో వా 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 అబ్బో చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం ట్రెక్ చేయాలా? చూద్దాం. నేను ట్రెక్ చేస్తాను. చేయలేను. ట్రెక్ ఇట్లా ఉంటుంది. ఇంత సన్న దాంట్లో వచ్చి ఇక్కడ నుంచి వాటర్ బాటిల్ బిస్కెట్ బ్యాగ్ తెచ్చుకున్నాం కాబట్టి కొంచెం సెట్. వచ్చేసినాం. బ్లాక్ మనము దగ్గర ఒక 20 మినిట్స్ ట్రెక్ చేసి వచ్చినాము. ట్రెక్ చేసి వచ్చిన తర్వాత ఒక సపరేట్ ఐలాండ్లో ఉంటుంది. ఐలాండ్ లాగా లోపల ఐలాండ్ కాదు కానీ ఇక్కడ వస్తుంది సపరేట్గా ఒక సపరేట్ ప్లేస్. ఇక్కడ ఇల్లు ఏముండవు. అక్కడ నుంచి ఇళ్ళ దగ్గర నుంచి 15 మినిట్స్ వాక్ చేస్తుంది మొత్తం. ఇది ఇండియాలో ఉండే సెకండ్ బ్లాక్ శాండ్ బీచ్. ఇది ఫస్ట్ ఇది మనం ఆల్రెడీ వర్కాలో చూసాం. ఇది సెకండ్ది. మొత్తం మిరియాలాగా ఉన్నాయి చూడడానికి, బ్లాక్ అండ్ వైట్. కానీ ఇప్పుడు లావు ఉన్నాయి. అక్కడ మనకు చాలా సన్నగా వస్తుంది వర్కాల సైడ్. ఇక్కడ లావు వచ్చింది కానీ బాగుంది. అబ్బా వచ్చేసిన దగ్గరికి.